ప్రశ్న వేరే. ఓకే రామారావు గారు, ఓకే యా ఓకే ఓకే రామారావు గారు, యా ఓకే రామారావు గారు, రైట్. టీడీపీ నేత వెంకటరమణారెడ్డి గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. ముందుగా మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో మొత్తానికి ఏంటి అసలు జీవీ రెడ్డి గారి ఇష్యూని ఎలా చూడొచ్చు అంటారు? ఈరోజు జీవీ రెడ్డి రాజీనామా వ్యవహారంలో వైసీపీలో ఒక రకమైనటువంటి నిస్తేజం నెలకొంది. పార్టీ క్యాడర్ అంతా కూడా ఒక ఇంత ఆందోళన చెందుతుంది. ఇలాగే కానీ వెళ్తే పరిస్థితి ఏంటి? పార్టీ క్యాడర్ది ఫీడ్బ్యాక్ మెకానిజం లేకపోవడం వల్ల పార్టీ పరిస్థితి దయనీయంగా మారేటటువంటి అవకాశాలు ఉన్నాయేమో, తప్పులు జరుగుతున్నాయేమో అనేటువంటి ఆందోళన చెందుతుంది. ఎలా చూడొచ్చు అంటారు వెంకటరమణారెడ్డి గారు? ఫస్ట్ నాకు అసలు అర్థం కావట్లేదండి. ఇది లాస్ట్ జీవీ రెడ్డి రాజీనామా. చారగానే ఆయన తెలంగాణలో ఉన్నాడు. హీ వాజ్ నాట్ ఈవెన్ ఇన్ ఆంధ్ర. బాబు గారు పార్టీకి మేమేం ఆహ్వానించిన ఆయనే వచ్చి జాయిన్ అయ్యాడు. వెల్కమ్ చేశాం. వెల్కమ్ చేసిన తర్వాత ఆయనకి బ్రహ్మాండమైన పదవి వచ్చింది. ఏం పదవి? నేషనల్ స్పోర్ట్స్ పర్సన్. నేను స్టేట్ స్పోర్ట్స్ పర్సన్, ఆయన నేషనల్ స్పోర్ట్స్ పర్సన్ ఇచ్చారు. అంటే నాకన్నా పెద్ద పదవి. ఏం తక్కువ చేసిందండి పార్టీ? నేను అడుగుతున్నా, నువ్వు వచ్చినా జాయిన్ కాగానే నీకు నేషనల్ స్పోర్ట్స్ పర్సన్ ఇచ్చాము, నువ్వేం చేసావు నీ పోస్ట్ కి? నువ్వు ఎన్ని నేషనల్ స్పోర్ట్స్ పర్సన్ గా నువ్వు ఎన్ని డిబేట్లకు పోయావు? ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టావు? ఇంగ్లీష్ లో పెట్టావా? ఓకే, అది పక్కన పెడదాం. నువ్వు ఎన్ని రోజులు ఆంధ్రాలో ఉన్నావు నీకు పోస్ట్ ఇచ్చిన తర్వాత? ఏపీలో యువర్ బేసిక్లీ బేస్డ్ ఇన్ హైదరాబాద్. నువ్వు తెలంగాణలో కూర్చొని అక్కడి నుంచి 2-3 టీవీ ఛానల్స్ కి వెళ్ళి నువ్వు డిబేట్లు చేస్తున్నావు. సరే, అది కూడా పక్కన పెడదాం. పార్టీ గెలిచిన తర్వాత ఫస్ట్ ఫేజ్ లో అతనికి చైర్మన్షిప్ పోస్ట్ రాలేదని ఒక టీవీ ఛానల్లో రెచ్చిపోయావు. కరెక్టా? అంటే మిగతా వాళ్ళంతా పిచ్చోళ్ళ? మేమందరం టీవీ ఛానల్స్ లో పోయి మాట్లాడకూడదా? ఎందుకు మాట్లాడలా? ఎందుకంటే మాకు క్రమశిక్షణ ఉంది కాబట్టి, ఒక డిసిప్లిన్ ఉంది కాబట్టి. అది వదిలేసి ఛానల్లో పోయి సీఎం గారి పర్సనల్ పిఎస్ ని ఎట్టంటే మాట్లాడతారా? సరే, అది కూడా చంద్రబాబు సిబిఎన్ గారు క్షమించారు. చైర్మన్ పోస్ట్ ఏంటంటే మాకన్నా మంచి పోస్ట్ ఇచ్చాడు ఆయన. ఫైబర్ నెట్ అనేది ఇట్స్ హ్యూజ్ ఆర్గనైజేషన్. ఎక్కడ తక్కువ చేసామంటాం మేము. అవును, వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు అన్ని ఎక్కువ చేశారు జీవీ రెడ్డికి. అన్ని ఎక్కువే. ఇప్పుడు ఆయన కన్నా త్యాగాలు చేసిన వాళ్ళు ఏపీలో తెలుగుదేశం పార్టీలో క్యాడర్ లేదా? ఏదో చార్టెడ్ అకౌంటెంట్ అని ఆయన చెప్పుకుంటాడు. ఆయన చార్టెడ్ అకౌంటెంట్ కాదు కూడా ఐ హావ్ నో ఐడియా. నేననేది పోనీలు చదువుకున్నాడని ఆయనకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి మాకు చైర్మన్ పోస్ట్ సెకండ్ రౌండ్ లో వచ్చి మేము బాబు గారిని కలిసినప్పుడు, మేము అందరం ఉన్నప్పుడు మా ముందరే బాబు గారు ఏం చెప్పారు జీవీ రెడ్డికి? జీవి, రాజకీయాల్లో సహనం ఉండాలి, రాజకీయాల్లో ఓర్పు ఉండాలి, లేకపోతే రాజకీయాల్లో సక్సెస్ కాము అని జీవీ రెడ్డికి మా ముందర ఎంత ముచ్చటగా చెప్పాడు. ఒక తండ్రి కొడుకు చెప్పినట్టు చెప్పాడు. అది వాస్తవమే కదా? మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోవాలి అందరూ. రాజకీయాల్లో సహనము, ఓర్పు ఉండాలి. రైట్. అసలు చైర్మన్ అనే క్యాండిడేట్ కి ఏమి పవర్స్ ఉన్నాయండి చెప్పండి? జీవీ రెడ్డి చదువుకున్నాడు కదా, క్లెయిమ్స్ టు బి అ లాయర్. అంత మాత్రం బుద్ధి లేదా? చైర్మన్ కి ఏముందండి ఎగ్జిక్యూటివ్ పవర్? ఒక ఏపీలోనే కాదు, కర్ణాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, నువ్వు ఏ స్టేట్ కన్నా పో, నో బోర్డ్ చైర్మన్ హ్యాస్ ఎగ్జిక్యూటివ్ పవర్. ఎగ్జిక్యూటివ్ పవర్ అంటే ఏంటి? నువ్వు ఒకరిని తీసేదానికి లేదు, ఒకరిని ఉంచుకునేదానికి లేదు, నువ్వు చెక్స్ కూడా సైన్ చేయలేవు. ఫైనాన్షియల్ పవర్ లేదు, ఎగ్జిక్యూటివ్ పవర్ లేదు. ఇట్ ఈస్ అ నామినేటెడ్ పోస్ట్. ఎస్, నామినేటెడ్ పోస్ట్ అన్నప్పుడు నీకు నెక్స్ట్ బాస్ ఎవరు? పిసి జనార్దన్ రెడ్డి లేదా చంద్రబాబు నాయుడు గారు. ఎస్, నువ్వు తీయాలనుకున్నావు 400 మంది. వెరీ గుడ్, మంచి పని. ఐఎమ్ నాట్ డినయింగ్ ఇట్. ఎవరితో కన్సల్ట్ కావాలా? ఎవరితో కన్సల్ట్ కావాలా? మినిస్టర్ తో కన్సల్ట్ కావాలా? మినిస్టర్ తో పాటు మాట్లాడాలి. ఆ ఐఏఎస్ ఆఫీసర్ ని కలిపి నువ్వు ప్రెస్ మీట్ పెట్టాలి. ఎస్, 416 మందిని తీసేసాడు కదా.
లిస్ట్ ఇచ్చాడండి 416 మందిని. లిస్ట్ రిలీజ్ చేశారా? చేయలేదే నాకు తెలిసి. ఎందుకు రిలీజ్ చేయాల లిస్టు? వాళ్ళు ఆఫీస్కి వచ్చారా లేదా? ఎందుకు డేటా ఇవ్వలేదు? నేను ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు ఒక పని చేసినప్పుడు పక్కాగా చెయ్యి, 100% ప్రూఫ్ తో చెయ్యి. ఈరోజు నేను ప్రెస్ మీట్ ఎప్పుడైనా నేను ప్రెస్ మీట్ పెడితే నేను ఆధారాలతో పెడతా. నేను గాల్లో ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టను. డూ ఏ గుడ్ జాబ్. అంతేగాని ముగ్గురు అఫీషియల్స్ ని నువ్వేంది తీసేసేది? నీకేం పవర్స్ ఉన్నాయని, ఆయనకి నాకు ఏం పవర్స్ ఉన్నాయని గవర్నమెంట్ అఫీషియల్స్ మనం తీసేసేదానికి వైసీపీ ప్రభుత్వంలో లేవు, మా ప్రభుత్వంలో లేవు, ఏ ప్రభుత్వంలో ఎక్కడా ఉండదు ఆ పవర్. సో ఇదంతా ఇంగ్లీష్ లో అంటాం ప్లేయింగ్ టు ది గ్యాలరీ అని. సరే, ఇప్పుడు అదే కదా సార్, అందుకే కదా ఇప్పుడు జీవీ రెడ్డి అదే కదా ఆవేదన, నాకు పవర్స్ లేవు, కనీసం ఆయన ఐఏఎస్ అధికారి కూడా నా మాట వినట్లేదు అనేది కదా ఆయన చెప్పేది. ఆయన నాకు ఎలాగో ఎగ్జిక్యూటివ్ పవర్స్ లేవు, నేను ఎగ్జిక్యూట్ చేయలేను. మరి అలాంటి సందర్భం లెట్ మీ ఆన్సర్. దానికి కూడా నేను సమాధానం. నేను అప్సడన్ చైర్మన్ ని, ఆక్వా అథారిటీ చైర్మన్ అని, నాకేం ఇబ్బందులు లేవా? అవును, మా ఐఏఎస్ ఆఫీసర్ రాజశేఖర్ గారు ఉన్నారు, బ్రహ్మాండంగా పనిచేస్తున్నాం. మొన్న ఆక్వా కాన్ఫరెన్స్ జరిగింది, మేమిద్దరం పక్క పక్కన కూర్చొని 4.5 hours రైతులతో మాట్లాడాం, పాయింట్స్ అన్ని నేర్చు చేసుకున్నాం. ఆల్రెడీ దాని మీద వర్క్ కూడా మొదలైపోయింది. ఇంకొక 1 month లో కొత్త పాలసీ వస్తుంది, 30 days లో. మాకేం ఇబ్బందులు లేవే. ఇన్ఫాక్ట్ రాజశేఖర్ గారు ఐఏఎస్ ఆఫీసర్ రాజశేఖర్ గారు సరే, ఇక్కడ వెంకటరమణారెడ్డి గారు ఒక క్వశ్చన్, నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతా మిమ్మల్ని. చెప్పండి, స్ట్రైట్ ఆన్సర్ ఇస్తా. నేను స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు జీవీ రెడ్డి ఈ ఇష్యూకి సంబంధించి ఆయన ఎంచుకున్నటువంటి వేదిక రాంగు. సో మీడియాలోకి వచ్చి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మీరు చెప్పినట్టు నెక్స్ట్ బాస్ ఎవరు? మంత్రి బి జనార్దన్ రెడ్డి గారితో ఆయన మాట్లాడి